సంక్రాంతి పండగకి హైదరాబాద్ నుంచి జనం స్వస్థలాలకు పయనం కావడంతో ప్రధాన రహదారులపై రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ఎల్బీ నగర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు ప్రజలంతా కూడా పల్లెబాట పట్టారు. మొత్తానికి నాలుగు పద్ధతుల ద్వారా ప్రజలంతా కూడా సొంతూరులకు బయలుదేరి వెళ్తున్నారు. ఒకటి టీజీఎస్ఆర్టీసీ ద్వారా, రెండవది దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తున్నటువంటి రైళ్ల ద్వారా, మూడవది ప్రైవేటు బస్సుల ద్వారా, నాలుగవది వాళ్ళ సొంత వాహనాల ద్వారా. మొదటిది టీజీఎస్ఆర్టీసీ అయితే దాదాపు 6,432 ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే అయితే 160 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ఇక ప్రైవేటు బస్సులు దాదాపు 1000 పైచీలకు హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం రకరకాల ప్రాంతాలకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాయి. ఇక ప్రైవేటు వాహనాలు అయితే జాతీయ రహదారిలో ఉన్నటువంటి టోల్ గేట్ల మీదుగా వెళ్తూ ఉన్నాయి. అక్కడైతే దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు అయితే వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. దాదాపు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే 9 లక్షల పైచిలకు ప్రయాణికులంతా కూడా సొంతూళ్లకు బయలుదేరి వెళ్ళినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈసారి మాత్రం అంతకు మించి అంటే దాదాపు 4 లక్షల అదనంగా అంటే 12 లక్షల పైచిలకు ప్రయాణికులు అయితే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వివిధ తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు కావచ్చు బయలుదేరి వెళ్తారని కూడా ఈ రోడ్లు భవనాల శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్నటువంటి ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి ఎన్ని బస్సులు వెళ్ళాయి, ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మనతో పాటు సీనియర్ ఆర్టీసీ అధికారి శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, ఇక్కడి నుంచి ఈరోజు ఉదయం నుంచి ఎన్ని బస్సులు బయలుదేరారు? ఇప్పటి వరకు దాదాపు 800 బస్సులు బయలుదేరాయండి ఇక్కడ నుంచి. అంటే ఖమ్మం కానీ, నల్గొండ సెక్టార్ కానీ, అదేవిధంగా విజయవాడ సెక్టార్ అన్నీ కలిపితే 800 వరకు పోయినాయి. ఇవాళ మిడ్ నైట్ వరకు దాదాపు 1100 నుంచి 1200 పోతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ట్రాఫిక్ అనుగుణంగా ఎక్స్ట్రా బస్సులను ప్లాన్ చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళ గమ్యస్థానానికి సంక్రాంతి మంచిగా పండుగ చేసుకుంటారనే ఉద్దేశంతో అరేంజ్మెంట్స్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఇక్కడ ఈ ఎల్బీ నగర్ ఇక్కడ స్టాప్ దగ్గర ఏ బస్సు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అనేది కొంత ప్రయాణికులకు గందరగోళంగా ఉంది. అంటే వాళ్ళని మానిటరింగ్ చేసేందుకు, క్రమబద్ధీకరించేందుకు ఇక్కడ ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు? అంటే ఇప్పుడు ప్రయాణికులు ఇది స్పెషల్ అకేషన్స్ లోపల ఏంటంటే ప్రతి షెడ్యూల్ సర్వీసెస్ ఏ టైంకి పోతుంది అనేది క్లారిటీ ఉంది. ట్రాఫిక్ ఎప్పుడు పెరిగినా కానీ ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేసేందుకు పంపిస్తున్నాము. రిజర్వేషన్ సర్వీసులు ఎప్పుడు వస్తాయి ఏంటిదని చెప్పడానికి మా ఆఫీస్ సిబ్బంది, మా సూపర్వైజర్లు, ఆఫీసర్లు ఉన్నారు. సుమారు 150 మంది వరకు సిబ్బంది ఈ నల్గొండ, ఖమ్మం అండ్ విజయవాడ సెక్టర్ లోపల ఇవాళ పనిచేయడం జరుగుతుందండి. నల్గొండ ఆర్ఎం గారు ఇక్కడే ఉన్నారు, ఖమ్మం ఆర్ఎం గారు ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ ఆర్ఎం గారు ఇక్కడే ఉన్నారు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా నేను ఇక్కడే ఉన్నాను. అదేవిధంగా మా డిప్యూటీ ఆర్ఎంలు దాదాపు ప్రతి రీజన్ నుంచి ఇద్దరు అంటే నల్గొండ నుంచి డిప్యూటీ ఆర్ఎంలు ఉన్నారు, ఖమ్మం నుంచి డిప్యూటీ ఆర్ఎంలు ఉన్నారు. అంటే ఒక బాధ్యతాయుతంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి, బస్సులు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించాలనే ఉద్దేశంతో మేము అరేంజ్మెంట్ చేయడం జరిగిందండి. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ఇష్యూ. ఇప్పటివరకు అయితే సక్రమంగా బస్సులు నడుస్తున్నాయి. ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే కేవలం 3-4 బస్సులు మాత్రమే కనబడుతున్నాయి. ప్రయాణికులు మాత్రం మీరు చూస్తున్నారు దాదాపు 5-6 బస్సులకు సరిపడా ప్రయాణికులు ఇక్కడ ఉంటున్నారు. అంటే వీళ్ళకి సరిపడా బస్సులను ఎక్కడ ఉంచుతున్నారు, ఎక్కడి నుంచి వాటిని తీసుకొస్తున్నారు? అంటే ఇది జంక్షన్ ఎల్బీ నగర్ కొద్దిగా టైట్గా ఉండే ప్లేసు. బస్ షెల్టర్ ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి పోతే దాదాపు 5-6 బస్సులు మాత్రమే పడతాయి. అందుకనే మేము ఏం చేస్తున్నామంటే ఈ రోడ్ సైడ్ దాటిపోయి ఇప్పుడు మీరు అటు చూసేది ఉంటే అటు బస్సులు ఉన్నాయి, ఇది రోడ్కి అవతల సైడ్లో 1 సైడ్ బస్సెస్ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మా చేతి లోపల స్పేర్గా 18 బస్సులు ఆన్ ద స్పాట్ ఉన్నాయి. ఒకవేళ ట్రాఫిక్ ఇక్కడ ఒక బస్సు పోయింది అంటే ఇంకో బస్సును తెప్పించేసి మేము పంపిస్తున్నాము. అంతే తప్ప ఇక్కడ మనకు పెట్టుకునే ప్లేస్ కనుక ఉండేది ఉంటే మీ అందరికి కనబడేది. కానీ ఇప్పుడు ప్లేస్ లేదనే ఉద్దేశంతో అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్, తర్వాత మన ఉప్పల్ సైడు లెఫ్ట్ సైడ్కి మనం టువర్డ్స్ ఎల్బీ నగర్ పాయింట్కి కొద్దిగా సైడ్కు పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసి పెట్టడం జరిగింది. వీఆర్ అవైలబుల్ విత్ అబండెంట్ బస్సెస్. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ దగ్గర హయత్ నగర్ డిపో అనుకోండి, దిల్సుఖ్ నగర్ డిపో లోపల కూడా మేము సఫిషియెంట్ బస్సెస్ను స్పేర్ పెట్టుకున్నాము. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపల ఆ బస్సులు వచ్చే వ్యవస్థను మేము పెట్టుకొని మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ పాయింటే కాదు, కూకట్పల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, ఆ పాయింట్ నుంచి వచ్చేటువంటి బస్సులను కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఖాళీ సీట్లను ఇక్కడ ఏమైనా భర్తీ చేస్తారా ఏంటి ఎట్లా?
అంటే ఇప్పుడు రిజర్వేషన్ ఆన్లైన్ ఉంది కనుక ప్రతి రిజర్వేషన్ కూడా మేము మానిటరింగ్ జరుగుతుంది. బస్సు ఎక్కడి నుంచి రావాలి, ఆల్రెడీ డిస్టిక్లోంచి అంటే ఎర్స్ట్వైల్ డిస్టిక్ వరంగల్ అనుకోండి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ అక్కడి నుంచి వచ్చే బస్సులన్నీ కూడా వచ్చేసినాయండి. పాయింట్స్ దగ్గర ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చేటి రిజర్వేషన్ ఎక్కడైతే ఖాళీగా ఉన్నది ఇప్పుడు ఆన్లైన్ దాదాపు 15 నిమిషాల ముందు వరకు కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆ బస్సులు రిజర్వేషన్ అయ్యి ఉంటే, ఫుల్ అయ్యి ఉంటే అటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఒకవేళ ఫుల్ కాకపోతే ఇక్కడ స్పాట్లో కూడా ప్యాసింజర్లు ఎక్కుతారు. అబ్జల్యూట్లీ నో ప్రాబ్లం. ఆ రిజర్వేషన్ కాకుండా ఎవరైనా ట్రాఫిక్ వచ్చినా కానీ ఈ ఎక్స్ట్రా బస్సులు ఏవైతే ఈ డిస్టిక్లో నుంచి మేము పూలప్ చేసుకున్నామో, సిటీ నుంచి పూలప్ చేసుకున్నామో ఆ బస్సుల ద్వారా వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఆన్లైన్ ఓకే, ఆఫ్లైన్కి సంబంధించి అంటే అప్పటికప్పుడు ప్రయాణానికి సిద్ధపడ్డ వాళ్ళ కోసం ఎటువంటి ప్రణాళికలు? అదే చెప్తున్నాండి, ఈ ఎక్స్ట్రా బస్సులు హయత్ నగర్ కానీ, హయత్ నగర్ 1 కానీ, హయత్ నగర్ 2 కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఇబ్రహీంపట్నం కానీ, అదేవిధంగా బండ్లగూడ అంటే కొన్ని డిపోస్ మేము సిటీలో ఉన్న డిపోస్ను ప్లాన్ చేసుకున్నాము. ఆ సిటీ ఆపరేషన్ టీం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ సడన్గా ఏ ప్లేస్కి వచ్చినా, నల్గొండ అనుకోండి, సూర్యాపేట అనుకోండి, కోదాడ అనుకోండి, మిర్యాలగూడ, ఎనీ ప్లేస్ ఆ బస్సెస్ని మేము ఇమీడియట్గా డైవర్ట్ చేయడం జరుగుతుంది. నిన్న నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు, ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఏ రూట్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఎంతమంది డిమాండ్కి తగ్గట్లు బస్సులు ఉన్నాయి? అంటే డిమాండ్కి తగ్గట్టు అని ప్రతి డిమాండ్కి మేము ఇప్పటివరకు సప్లై చేయడం జరిగింది. అయితే నిన్నటి కాడికి నిన్న వచ్చేసరికి ఏంటంటే విజయవాడ సెక్టార్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఇవాళ మాత్రం నల్గొండ సెక్టార్ అండ్ ఖమ్మం సెక్టార్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈవినింగ్ టైం లోపల విజయవాడ సెక్టార్ హెవీగా ఉంది. ఇప్పటికి కూడా మనకి ఇంకా ఈ టైం నుంచి నైట్ 12:30 వరకు ఆల్మోస్ట్ 300 ఓపీఆర్ఎస్ సర్వీసెస్ అనేది బుక్ అయినాయి. 100% బుక్ అయ్యి 300 సర్వీసెస్ విల్ బి కమింగ్ ఫుల్లీ బుక్డ్. అదే మొత్తానికైతే ఈ రూట్ నుంచి అయితే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి విజయవాడ సెక్టార్కు, నల్గొండ సెక్టార్కు అయితే ఎక్కువ డిమాండ్ ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి అయితే భారీ ఎత్తున ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు. ప్రత్యేక బస్సులతో పాటు ప్రతిరోజు నల్గొండ సెక్టార్కు ఇక్కడ నుంచి దాదాపు 300 నుంచి 400 పైచీలకు సాధారణ బస్సులు వెళ్తుంటాయి. దాంతోపాటు ఈరోజు అదనంగా ఇంకో 50 పైచీలకు బస్సులు నడిపినామంటున్నారు. దాదాపు 450 పైచీలకు ఒక ఈ పాయింట్ నుంచే వెళ్ళాయి. అదేవిధంగా విజయవాడ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఈ ఏపీకి వెళ్ళేటువంటి ప్రధాన బస్సులన్నిటిని కూడా ఇక్కడి నుంచి నడుపుతున్నామని అంటున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏపీకి కావచ్చు, లేదంటే నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళే రూట్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సౌకర్యాలు కావచ్చు, సామ్యానాలు కావచ్చు, లేదంటే ఇతర లైటింగ్ కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేసామంటున్నారు. ప్రయాణికులకు అవసరానికి తగ్గట్లు బస్సులను అయితే ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నామంటారు. స్పేర్లో ఇక్కడే పక్కన ఉన్నటువంటి దారిలో దాదాపు 18 బస్సులను అందుబాటులో ఉంచుకున్నామని, ఇక్కడ బస్సులు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కేవలం 5 బస్సులు మాత్రమే రోడ్డు మీద ఉంచుతున్నాము. ఆ తర్వాత అవి వెళ్ళిన వెంటనే మిగిలిన బస్సులను తిరిగి యథావిధిగా ఈ స్థానంలో తీసుకొచ్చి ఉంచుతున్నామని అంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితి ఓటీవీ.